తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాణి కుముదిని వెల్లడించారు. మొదట ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, స్థానిక ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో ఎన్నికల నగారం ముగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కాసేపటి క్రితమే షెడ్యూల్ను ప్రకటించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో వచ్చే నెల 9వ తేదీ నుంచి కూడా నోటిఫికేషన్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఈ క్షణం నుంచే తెలంగాణలో ఏదైతే పూర్తిగా ఆ ఎన్నికల కోడ్ అమలు కాబోతుంది. దాదాపు 5 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి మొదటి విడత, రెండో విడత ఎన్నికల షెడ్యూల్ ఏదైతే ఉందో 9వ తేదీ నుంచి కూడా పూర్తిగా నోటిఫికేషన్ కూడా ప్రారంభమవుతుంది. మొదటి దశకు సంబంధించినటువంటి లిస్టు ఈ విధంగా ఉంది. వార్డులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, గ్రామ పంచాయతీ రిటర్నింగ్ ఆఫీసర్ 9వ తేదీ నుంచి కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్లకు సంబంధించి 11వ తేదీ నుంచి నామినేషన్లు ప్రకటించబోతా ఉన్నారు. ఆ నామినేషన్ స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే స్క్రూటినీ నామినేషన్లు ఏవైతే 12వ తేదీ నుంచి, ఎలక్షన్స్ కోచ్ సంబంధించి 23వ తేదీ ఏదైతే వచ్చే నెల 23వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ, ఆ రోజు ఎన్నికల పోలింగ్ కూడా జరగబోతుంది. ఏదైతే కౌంటింగ్ సంబంధించినటువంటి అంశంలో 11వ నెల పూర్తిగా 2025న ఉదయం 8 గంటల నుంచి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ కు సంబంధించినటువంటి ఎంపీటీసీ, ఎంపీపీలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ ఈ విధంగా ఉంది. రెండో షెడ్యూల్ ఏదైతే ఉందో రెండో ఫేజ్ గా 27వ తారీఖు 10వ నెల 2025న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఆ తర్వాత కౌంటింగ్ అనేది కూడా సేమ్ ఏదైతే 11వ తేదీ ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉంటుందో అదే రోజు కూడా పూర్తిగా 11వ తేదీ సెకండ్ ఫేజ్ కూడా జరగబోతున్నటువంటి సమాచారం. పూర్తిగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏవైతే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మొదటి విడత 31వ తేదీ, తర్వాత రెండో విడత 4వ తేదీ, అంతేకాకుండా 3వ తేదీ ఏదైతే థర్డ్ ఫేజ్ కు సంబంధించి 8వ తేదీ జరగబోతా ఉన్నాయి. అదే రోజు ఫలితాలను కూడా ప్రకటించేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా దాదాపు 5 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇటు నిర్వహించింది. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే రిజర్వేషన్ల మేరకు పూర్తిగా ఖాళీ అయినటువంటి స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించబోతుండగా సెకండ్ కు సంబంధించినటువంటి జనరల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు నుంచే తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందంటూ కూడా ఇప్పటికే రాణి కుముదిని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో 5 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు ప్రారంభించింది. వచ్చే నెల 9వ తేదీ నుంచి కూడా నామినేషన్లకు సంబంధించినటువంటి 11వ తేదీ నుంచి నామినేషన్లు కూడా స్వీకరించబోతా ఉన్నారు. ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ కూడా అమలు కావడంతో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ కూడా అమలు కాబోతా ఉంది. థ్యాంక్ యూ కిరణ్. షెడ్యూల్ 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15302 ఎంపీటీసీస్కి, 31377 గాను నిర్ణయించడం జరిగింది. టోటల్ జీపీస్ 12733 గాను, అలాగే వార్డులు 11228 గాను, పోలింగ్ స్టేషన్స్ 112,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. టైం షెడ్యూల్ గనక మీరు చూసుకుంటే ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9వ రోజు గురువారము ఉదయం ఎలక్షన్ నోటీసు అన్నది
9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. తో వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది.